ఆంధ్రప్రదేశ్‌లోని పెన్షన్ విధానాన్ని చూద్దామండి. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర వర్గాలకు అదే పెన్షను రూ. 4,000కి పెంచారండి. ప్రస్తుతం 3,000 ఉండేది 4,000కి చేశారు. దివ్యాంగులకు రూ. 3,000 ఉన్నటువంటి పెన్షన్ 6,000 చేశారు. వీల్ చైర్, తీవ్ర అనారోగ్యంతో మంచాన ఉన్నవారికి రూ. 15,000 చేయటం జరిగింది. అదేవిధంగా కిడ్నీ, తలసేమియా బాధితులకు రూ. 10,000 చేశారు. ఈ పథకం పేరు మార్చడం జరిగిందండి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎన్టీఆర్ భరోసా అనే దాని కింద ఈ పెన్షన్ విధానాన్ని అంటే పేరు మార్పు చేయడం జరిగింది. అసలు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అనేది చూస్తే ఏడాదికి 33,099 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందండి. రాష్ట్రంలో ఇంచుమించుగా 65,39,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు పెంచిన విధానం మొత్తం అన్నీ కూడా చూసినట్లయితే 2,758 కోట్లు ఆగస్టు నుంచి 1వ తారీఖు నుంచి అవుతుంది. దీన్ని సంవత్సరానికి ఏడాదికి చూసినట్లయితే 33,099 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.